ఆ నాన్న అంటే ఆ కుర్రవాడికి చాలా ఇష్టం. కానీ ఆ కుర్రవాడికి ఏమో వ్యాపారంలో దిగ్గజంగా మారటం ఇష్టం. వ్యాపారంలో లాభం సంపాదించి ఉన్నత స్థాయికి చేరటం తనకి ఇష్టం. ఈరోజు మన మధ్య అలాంటి వారు ఉన్నారు. టాప్ ర్యాంక్కి వెళ్ళాలి, టాప్ పొజిషన్కి వెళ్ళాలి, టాప్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. ఇది మనలో అనేక మందికి ఒక అంబిషన్. ఆ తండ్రికి ఉన్న అంబిషన్ ఏమిటంటే వ్యాపారంలో టాప్ ప్లేస్కి వెళ్ళాలి, టాప్ పొజిషన్కి వెళ్ళాలి, టాప్ ప్లేస్కి. ఇది అంబిషన్. కొడుకేమో మా నాన్న నాతో సమయం గడపాలి, నాతో కాసేపు ఉండాలి, నన్ను బయటికి తీసుకెళ్ళాలి, నాతో ఆడుకోవాలి. అది కొడుకు ఆశ. కానీ ఆ తండ్రి కొడుకును పట్టించుకునేవాడు కాదు. కొడుకుకు తండ్రిగా ప్రేమ చూపించేవాడు కాదు. కొడుకు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నాన్న వచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే ఎంత బాగుండేదో, డ్రాప్ చేసేవాడు కాదు. మా నాన్న స్కూల్కి వచ్చి నన్ను తీసుకెళ్తే ఎంత బాగుండేదో. అందరూ కారుల్లో వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఈ కుర్రవాడు అలాగే చూస్తూ ఉండిపోయేవాడు. మా డాడీ కూడా వచ్చినట్లయితే ఎంత బాగుండేదో. క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో తను ఆడినటువంటి గేమ్స్లో తనకు బహుమానాలు వచ్చినప్పుడు, ఛాంపియన్గా నిలబడినప్పుడు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు పేరెంట్స్ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటే, గోల్డ్ మెడల్ తీసుకొని ఆ పిల్లలు కిందకి దిగి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ హత్తుకుంటూ ఉంటే ఈ కుర్రవాడు ఎంత ఆశపడేవాడు. నేను కూడా ఛాంపియన్నే కదా, నేను ఫస్ట్ ప్లేస్ సంపాదించాను కదా, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో మా నాన్న వస్తే ఎంత బాగుండేది. వచ్చేవాడు కాదు. ఎందుకని? వాళ్ళ నాన్న అంబిషన్ కొడుకును ప్రేమతో పెంచటం కాదు, తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించటం కాదు. తండ్రి అంబిషన్ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరాలి. వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఆ కుర్రవాడు ఎలాగైనా సరే మా నాన్నతో మాట్లాడాలని చెప్పి ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, నాతో కొంత సమయం గడుపు డాడీ, ప్లీజ్ డాడీ. అందరూ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో గడుపుతున్నారు, పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో గడుపుతున్నారు. డాడీ, నువ్వేమో ఎంతసేపు వ్యాపారం వ్యాపారం అని చెప్పేసి నాతో టైం గడపట్లేదు డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకో డాడీ, ప్లీజ్ డాడీ. ఆ నాన్న కసురుకున్నాడు. ఒరే, నీకేం కావాలో చెప్పు. డాడీ, నాకు మీ టైం కావాలి, నాతో మీకు కొంత సమయం గడపాలి. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నేను కష్టపడుతుంది ఎవరి కోసం? నీ కోసం కాదు. నువ్వు మీ అమ్మ సుఖంగా ఉండాలనే కదా ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తుంది. అరిచి కేకలేస్తూ ఉంటే భార్య తను కూడా లోన్లీనెస్ గుండానే వెళుతుంది. భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్ధరాత్రి వస్తాడు. భార్య బిడ్డ లేవక మునిపే వ్యాపారం వ్యాపారం అని చెప్పి వెళ్ళిపోతాడు. 1 వీక్, 10 days, 15 days, 1 month వ్యాపారం కోసం వెళ్ళిపోతాడు. ఒకవైపు భార్య భర్త ఉన్నప్పటికీ కూడా లోన్లీనెస్ గుండా వెళుతుంది. కానీ ఎంతో కొంత సర్దుకుపోవడం నేర్చుకుంది. అంటుంది, ఏమండి, ఈ లోన్లీనెస్ వల్ల నేను ఎంత సఫర్ అవుతున్నాను నాకు తెలుసు, కానీ వాడికి కూడా అదే లోన్లీనెస్ ఏమిటండి? చిన్న వయసులో కూడా వాడికి తండ్రి ప్రేమ లేకపోవడం ఏమిటి, తండ్రి ప్రేమకు దూరం చేయటం ఏమిటి అర్థం చేసుకోండి. భార్యను కూడా తిట్టి పడేశాడు. ఒరే డ్రారా, ఏంటండి, ఇదిగో చెక్ బుక్ ఇస్తున్నా, ఈ చెక్ బుక్ సంతకాలు పెట్టేశా, నేను దుబాయ్ వెళ్తున్నా, అక్కడ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా, అప్పుడప్పుడు వస్తా. నువ్వు నా కొడుకు గనుక నీకే కష్టం రాకూడదు గనుక చెక్ బుక్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నా, నీకేం కావాలో నువ్వు కొనుక్కో, హ్యాపీగా ఉండరా. ఆ నాన్నకు తెలిసింది ఏమిటంటే కావాల్సినంత పాకెట్ మనీ ఇచ్చేస్తే అదే ప్రేమ అనుకున్నాడు. ఈరోజు మనలో చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, మా అబ్బాయికి పాకెట్ మనీ ఇచ్చేస్తే చాలు, అదే ప్రేమ. చెక్ బుక్ ఇచ్చి పడేశాడండి. సంవత్సరాలు గడిచినాయి. వ్యాపారం చేస్తున్న చోట పనిచేసేటటువంటి గుమస్తా ఒకరోజు ఈ వ్యక్తి దుబాయ్లో వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత అంటున్నాడు, సార్ రేపు నేను ఉద్యోగానికి రాలేను. రేపు ఉద్యోగానికి రాలేనని చెప్పి అంటావేమిటి? రేపు మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మెయిన్ కాంట్రాక్ట్ రేపు మనం సంతకం పెట్టబోతున్నాం, లెక్కలన్నీ కూడా నువ్వు తీసుకొచ్చి చూపించాల్సి ఉంటుంది, రేపు రానంటావేమిటి? రాను సార్, రేపు నాకు చాలా విలువైన రోజు. నీ ఉద్యోగం కంటే
మన కంపెనీ క్షేమం కంటే ఏమిటి నీకు ప్రధానం, ప్రాముఖ్యం? రేపు మా అబ్బాయి బర్త్డే సార్, మా అబ్బాయి బర్త్డే నాడు ఎక్కడికి వెళ్ళను సార్, వాడితోనే గడుపుతాను, వాడి సంతోషమే నా సంతోషం సార్. నీకు ఉద్యోగం కంటే నీ కొడుకే ముఖ్యం? చాలా ముఖ్యం సార్. ఈరోజు ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం నాకు దొరుకుతుంది సార్, నా కొడుకు లేకపోతే మరొక కొడుకు నాకు దొరకడు సార్. కొడుకుతో పోలుస్తారు ఏమిటి సార్ బోడి ఉద్యోగం? నా కొడుకు కంటే ఉద్యోగం గొప్పది కాదు సార్. అయితే ఒక పని చేయి, కనీసం మార్నింగ్ అన్న నువ్వు ఉండు, ఒక 2 hours అన్న ఉండు. ఎందుకంటే నువ్వే కదా లెక్కలు సబ్మిట్ చేయాల్సింది. మన కంపెనీ అంతా కూడా రేపు జరిగే కాంట్రాక్ట్ మీద ఆధారపడి ఉంది. ఆ మాట నేను ఇవ్వలేను సార్, ఒక్కసారి మా అబ్బాయికి ఫోన్ చేస్తాను, వాడు పర్మిషన్ ఇస్తే. నీ ఉద్యోగానికి వాడి పర్మిషన్ ఏమిటయ్యా? వాడి సంతోషమే నా సంతోషం సార్. నేను బ్రతుకుతుంది ఆస్తిపాస్తుల కోసం కాదు సార్, నేను బ్రతుకుతుంది నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం. కొడుకుకు ఫోన్ చేసి, నాన్న ఒక 2 hours రేపు నేను ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది, నీకు ఓకేనా? ఏమీ పర్వాలేదు డాడీ, నేను ఎలాగో స్కూల్లో హాఫ్ డే లీవ్ పెడుతున్నాను, ఆ తర్వాత నేను ఆఫీస్కి నేనే వస్తాను, వచ్చి తీసుకెళ్తాను. మా అబ్బాయి వస్తానన్నాడు సార్, రేపు ఉదయం 2 hours నేను ఆఫీస్లో ఉంటాను. వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నను గట్టిగా హత్తుకోవడం, కౌగిలించుకోవడం, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పాయసాన్ని ఆ కుమారుడికి స్పూన్తో తినిపించటం, ఇదంతా ఈ వ్యాపారవేత్త చూసినప్పుడు గుండె తరుక్కుపోయింది. ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ అనురాగం, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ తనకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు తీసుకొచ్చినాయి. అరే, ఇదే ప్రేమ కదా నా కొడుకు కోరుకుంది, ఇదే ఆప్యాయత కదా నా కొడుకు కోరుకుంది. గుమస్తా లేక అకౌంటెంట్ తన కొడుకు పట్ల ఎంత బాధ్యత కలవాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. డబ్బు సంపాదించా, కోట్లు సంపాదించా, కానీ నా కొడుకు మాత్రం ఒక తండ్రిగా ప్రేమను పంచలేకపోయా. చిచి, సంపాదించిన దానివల్ల నాకు సుఖముందా, సౌఖ్యముందా? టెన్షన్స్ తప్ప. ఓ తీర్మానం తీసుకున్నాడు. ఏడో తెలుసా? తిరిగి వచ్చేసేయాలి, కొడుకుకు తోడుగా ఉండాలి. ఆ కొడుకు అడిగాడు, డాడీ, కొడుకుగా నాకు రావాల్సిన నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం నాకు ఇవ్వలేకపోయా. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతా, నా కొడుకుతో చెప్తా, రే, నేను నీకు తండ్రిగా చూపించాల్సిన ప్రేమ చూపించలేకపోయా, కనీసం నీకు తోడుగా ఉంటా, నీ పనివాడిగా ఉంటా, నీతో పాటే ఉండాలని ఆశపడుతున్నాను రా అని ఇంటికి వెళ్ళి నా కొడుకు చెప్పేస్తా. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ తప్పిపోయిన ఓ తండ్రి స్టోరీ. మనందరికీ తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు, కానీ ఈరోజు నేను చెప్తుంది తప్పిపోయిన ఓ తండ్రి స్టోరీ చెప్తున్నా. తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోతా, నా కొడుకుని చూస్తా, నాన్న, నీ తండ్రిగా ఉండడానికి నేను యోగ్యుని కాదురా. ప్రేమను పంచాల్సిన సమయంలో, ఆప్యాయతను, అనురాగాన్ని అందించాల్సిన సమయంలో నిన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయారా. నీ తండ్రిగా ఉండడానికి నేను యోగ్యుని కాదురా. కనీసం నీ దగ్గర పనివాడిగా నన్ను ఉంటారా, నీకు హెల్పర్గా నన్ను ఉంటారా, నా జీవిత రుణం తీర్చుకుంటారా చెప్పుకుంటా. తిరిగి ఇంటికి వచ్చేసాడండి. తన ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే, నేను ఎప్పుడైతే తిరిగి వచ్చేసాను, నా కొడుకుతో ఉంటానని చెప్పి అంటానో, నా కొడుకు గట్టిగా నన్ను హత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు. నాన్న, ఈరోజు కోసం ఎదురు చూస్తున్నాను నాన్న, కనీసం నువ్వు ఎప్పుడైనా తిరిగి వచ్చేసావు చాలు నాన్న. డబ్బు సంపాదించడమే అంబిషన్గా పెట్టుకున్నావు, వ్యాపారంలో దిగ్గజంగా మారడమే అంబిషన్గా పెట్టుకున్నావు, కానీ ఈరోజు కొడుకుకు ప్రేమ చూపించాలి, ఆప్యాయతను, అనురాగాన్ని చూపించాలి, అదే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నావు నాన్న. ఇంతకంటే ఏం కావాలి నాన్న? నా కొడుకు నన్ను గట్టిగా హత్తుకుంటాడు అనే కలలు కంటూ ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వస్తున్నాడు, కొడుకేమో బైక్ మీద బయటికి వెళ్తున్నాడు. కొడుకును చూశాడు తండ్రి, తండ్రిని చూశాడు కొడుకు. తండ్రి అనుకుంటున్నాడు, బైక్ ఆపేసి స్టాండ్ వేసేసి పరుగున వచ్చేసి నన్ను హత్తుకుంటాడో అని ఆశతో కారు దిగి బయటకు వస్తున్న తండ్రిని చూసి ఆ కుమారుడు బైక్ మీద కనీసం ఆపకుండా ముందుకెళ్ళిపోబోయాడు. బాబో గట్టిగా అరిచాడు. కొడుకు బ్రేక్ వేశాడు. ఏంటి అంటావేమిట్రా? వచ్చేసారా?
ఎందుకు వచ్చావంటావేమిట్రా? నీకు ప్రేమను పంచాలని, ఆప్యాయతను, అనురాగాన్ని అందించాలని తిరిగి వచ్చేసారా? ఇక ఎక్కడికి వెళ్ళండ్రా, నీతోనే ఉంటానురా. తండ్రిగా ఒకవేళ నేను బాధ్యత నిర్వర్తించలేకపోతే కనీసం నీకు హెల్పర్గా నన్ను ఉంటారా? నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారా? ఎవరికి కావాలి నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం? ఎవరికి కావాలి? ఎవరికి కావాలంటావేమిట్రా? నువ్వు నా కొడుకురా. ఇప్పుడు జ్ఞాపకం వచ్చారా నీకు? ఇప్పుడు జ్ఞాపకం వచ్చారా నీకు నేను కొడుకునని? అరే, నీకు ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పే కదా సంతకాలు పెట్టి వెళ్ళిపోయాను చెక్ బుక్ మీద. ఎవరికి కావాలి నీ చెక్ బుక్? తండ్రిగా నీ ప్రేమను, ఆప్యాయతను, అనురాగము చూపించమని కాళ్ళ పడితే పట్టించుకోవాలా? ఒంటరితనంతో అల్లాడిపోయా. తండ్రి ఉన్నప్పటికీ ఒంటరిని అయిపోయా. భర్త ఉన్నప్పటికీ నా తల్లి ఒంటరిది అయిపోయింది. ఒంటరితనంతో మేము ఎంత అల్లాడిపోయావు నీకేం తెలుసు? ఆయన అర్థం చేసుకున్నాను రా, కాబట్టి ఇప్పుడు వచ్చి నీకు తోడుగా ఉంటాను రా. జీవితాంతం నేను చచ్చిపోయేంత వరకు నీకు తోడుగా ఉంటాను. నువ్వు చచ్చిపోయే అంతవరకు తోడుగా ఉంటానంటే నా అప్పటిదాకా బ్రతికే అవకాశం నాకు లేదు. ఏంటి? నువ్వు చచ్చిపోయేంత వరకు నాకు తోడుగా ఉంటానంటున్నావు, కానీ అప్పటి వరకు బ్రతికే అవకాశం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును, తండ్రి ప్రేమ నోచుకోలేక, ఒంటరితనాన్ని భరించలేక, ఆఖరికి ప్రేమ కోసం, ఆప్యాయత కోసం, అనురాగం కోసం లోకమంతా వెతికాను. ఆ వెతుకులాటలో నాకు అమ్మాయిలు పరిచయం అయ్యారు, వేశ్యలు పరిచయం అయ్యారు. నువ్వు ఇచ్చావుగా చెక్కు బుక్కు, అదే నన్ను అమ్మాయిల దగ్గర తీసుకెళ్ళింది. ఆ వేశ్యలు నాకు అంటించుకొని రోగాన్ని అంటించేశారు. ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు, ఎయిడ్స్తో సఫర్ అవుతున్న ఓ రోగిని. డాక్టర్లు డిక్లేర్ చేసేశారు, రేపో మాపో చస్తాను అని చెప్పి. నాన్న ఓ మాట ఇవ్వు. ఏంట్రా? నేను చచ్చిపోయినప్పుడు నా శవాన్ని కూడా ముట్టనని మాట ఇవ్వు. నా మీద మట్టి వేస్తానని, మట్టి వెయ్యనని మాట ఇవ్వు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను మాట్లాడట్లేదు నాన్న, చివరి మాట చెప్తున్నాను. నా శవాన్ని కూడా ముట్టడానికి నువ్వు యోగ్యుడువు కాదు. ఈరోజు నా జీవితం పతనం అయిపోయిందంటే, పాడైపోయిందంటే, రేపో మాపో పాటికి చేరబోతుంది అంటే కారణం నువ్వే నాన్న. నాన్నున్నాడు కానీ ఒంటరిగా మిగిలిపోయాను. ఆ నిరాశ, ఆ నిస్పృహ నన్ను ఈరోజు ఇలా నాశనం చేసింది. సహోదరు